ముందుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన సంకల్ప సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా పిఎస్పీ అధ్యక్షులు కృష్ణ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ నెల 7వ తారీఖున బయలుదేరి అన్ని జిల్లాల్లోనూ ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కలుసుకుంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ అందరినీ పరిచయం చేసుకుంటూ మరి ఇన్ని రోజుల తర్వాత మన జిల్లాకి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి యువ నాయకుడు బయల్ కుమారి మాయవాది గారి చేత ఎంపిక చేయబడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి పూర్వ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులైనటువంటి గడ్డం సంపతరావు గారికి, అలాగే మా చిన్నాన్న గారు మీకందరికీ సుపరిచితులు, మరి 70 ఏళ్ల వయసులో కూడా నవ యువకుడుగా మా అందరినీ ముందు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొత్తు లక్ష్మణరావు గారికి, అలాగే మరో కార్యదర్శి వేలూరి అశోక్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు భీమారావు గారికి, మరి ఇన్ఛార్జ్ లక్ష్మీ భవాని గారికి, ప్రధాన కార్యదర్శి జాన్మోష గారికి, అలాగే మరి గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు రాంబాబు గారికి, మమ్మడివాడ నియోజకవర్గ అధ్యక్షుడు భీమేష్ గారికి, అలాగే అమలాపురం ఇన్ఛార్జ్ మోహన్ గారికి, కొత్తపేట నియోజక అధ్యక్షుడు మన కొత్తయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు స్త్రీలకు బహుజన సమాజ్ పార్టీ మండల నియోజకవర్గ కార్యకర్తలకు అందరికీ జైలు పెరుగుతున్నారు. మిత్రులారా, ఈ సందర్భంగా మీకందరికీ నేను చాలా క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల్లో అసలు మనందరం కూడా బహుజన సమాజ్ పార్టీని ఎందుకు బలోపేతం చేయాలి, మన బహుజన సమాజ్ పార్టీ ఎందుకు పనిచేయాలి అనే విషయం గురించి నేను చెప్తాను. మీకు అర్థం కావాలి అంటే నా కథని, అంటే నా సొంత కథని మీకు 5 నిమిషాల్లో చెప్తాను. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, యువకులు ఉన్నారు, ముఖ్యంగా మీరందరూ ఇది వినండి. నేను ఇక్కడే మలికీపురం గ్రామంలో, మన రాజు నియోజకవర్గంలో మలికీపురం గ్రామంలో పుట్టాను. మా అమ్మ కూలి పని చేసుకునేది. ఆ కూలి పని చేసుకునే తల్లి కడుపున పుట్టి మరి ఎన్ఐటి వరంగల్ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి బిఎస్ చేసి ఎంబీఏ చేసి తర్వాత స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ప్రారంభించి చీఫ్ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యాను. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు 15 ఏళ్ల పాటు బహుజన సమాజ్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి బ్యాన్సప్ లో కార్యకర్తగా ప్రారంభించి రాష్ట్ర కోఆర్డినేటర్ గా రాష్ట్రమంతా తిరిగి ఎంతో మంది, ఎన్నో వేల మంది ఉద్యోగస్తులు ఎడ్యుకేట్ చేసి రిటైర్ అయిన వెంటనే బహుజన సమాజ్ పార్టీలో చేరి ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఇక్కడే పుట్టి ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగిన నేను మళ్ళీ వచ్చి బహుజన సమాజ్ పార్టీలో ఎందుకు పనిచేస్తున్నానంటే మిత్రులారా, మనకు అంటే ముఖ్యంగా దళితులకు, అలాగే బీసీలో వెనకబడినటువంటి ఎన్నో కులాలకు, ముస్లింలకు మనకు ఈ రోజుల్లో కూర్చుని అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని, ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి మనతో పాటు సమానంగా కూర్చొని ఈ మాటలు వినగలిగేటువంటి, అంటే మనం జీవించేటువంటి, మంచి బట్టలు వేసుకునేటువంటి ఇలాంటి హక్కులన్నింటినీ మనం పొందడానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వల్లే నేను ఒక కూలీ కొడుకులు పుట్టినా కూడా ఈ రోజు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రిటైర్ అయ్యి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి దేశంలోనే 3వ పెద్ద పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే ఎంత పెద్ద పదవి చూడండి. అంత పెద్ద పదవి అర్హులయ్యారంటే దానికి అందరికీ కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయం అందరూ మీకు తెలుసుకుంటున్నారు. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నటువంటి మన జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధించడానికి మీరందరూ, మీతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎంత పెద్ద ఉద్యమం చేశారో మీకు అందరికీ తెలుసు. ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, సీతారామరాజు జిల్లా, అన్ని జిల్లాలు ఎవరు చేశారు. కానీ మరి ఇక 170% మంది దళితులు ఉన్నటువంటి ఈ జిల్లాలో అంబేద్కర్ పేరు పెట్టడానికి మనం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఉద్యమం చేశాం, సాధించుకున్నాం కూడా. అంటే అంబేద్కర్ అడుగు పెట్టిన ఈ నేల